ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో బసవేశ్వర జయంతి గురించి తెలుసుకుందాము. వైశాఖ శుద్ధ తదియ రోజు బసవేశ్వర జయంతిని జరుపుకుంటాము. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని లింగాయతులు సాంప్రదాయంగా జరుపుకునే ఉత్సవం ఇది. 12వ శతాబ్దపు కవి, తత్వవేత్త, లింగాయత్ సాంప్రదాయము వ్యవస్థాపక సాధువైన బసవన్న పుట్టినరోజును ఈ ఉత్సవంగా జరుపుకుంటాము. ఈ ఉత్సవాలు దక్షిణ భారతదేశం అంతటా, ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కుల వ్యవస్థ లేని, అందరికీ సమాన అవకాశాలుండే సమాజాన్ని బసవన్న విశ్వసించేవాడు. ఆయన అనుభవ మంటప అనే అకాడమీని స్థాపించారు. ఇందులో లింగాయత ఆధ్యాత్మికులు, సాధువులు, తత్వవేత్తలు ఉంటారు. బసవేశ్వరుడు హైందవ మతాన్ని ఉద్ధరించిన ప్రముఖుల్లో ఒకడు. ఈయన్ని బసవన్న, బసవుడు అని మరియు విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది. వీరశైవం ఇతను బోధించిన మార్గం. కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవన్కి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చెయ్య నిశ్చయించిన తల్లిదండ్రులను వదిలి కూడల సంగమ అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసి ఉన్న సంగమేశ్వరుని నిష్ఠతో ధ్యానించాడు. దేవుడు ఆనతి మేరకు మంగళవాడ చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి అతని భాండాగారానికి ప్రధాన అధికారి అయి భాండారి బసవుడుగా ఖ్యాతి నొందారు. సామర్థ్యమునకు నిజాయితీ తోడు కాగా భక్త భాండారి బిజ్జలుని ప్రధాన అమాత్యుడిగా పదవి అందుకున్నాడు. ఒకవైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూనే బసవుడు భగవద్భక్తి వ్యాప్తికి నిరంతరం కృషి చేశాడు. అతని బోధనలోని సమదృష్టి పలువురిని ఆకర్షించింది. వీర శైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవుని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రప్రదేశ్లోనూ వ్యాప్తి చెందింది. ప్రతిరోజు 1,96,000 మంది జంగములకు ముష్టాన్నములతో అర్చించి అనంతరము తాను భుజించేవాడంట. బసవుడు తన ఉపదేశాలను ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు రాశాడు. వీటిలో సూక్ష్మమైన తత్వం సులువుగా బోధపడేది. సాహిత్యపరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్టు ప్రతీతి. కానీ ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి. బసవేశ్వరుడు స్థాపించిన సంఘమునకు అనుభవ మంటపం అని పేరు. బసవేశ్వరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంఘంలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. నూతన దంపతులు హత్యకు గురవుతారు. ఈ సంఘటన బసవన్ను హృదయాన్ని కలిసివేసింది. తన అమాత్య పదవిని వదిలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వర సన్నిధికి చేరి కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు. బసవేశ్వరుడు బోధించిన సాంప్రదాయమే అనంతర కాలంలో లింగాయత ధర్మంగా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవ పురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచి బసవేశ్వరుడికి పడేది కాదు. ఉపనయనం చెయ్యాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటి నుంచి పారిపోయాడు. శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడు లేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు కొన్ని తెలుసుకుందాము. మనుషులందరూ ఒకటే, కులాలు ఉపకులాలు లేవు. శివుడే సత్యం, నిత్యం. దేహమే దేవాలయం. స్త్రీ పురుష భేదం లేదు. శ్రమను మించిన సౌందర్యం లేదు. భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం. దొంగలింపకు, హత్యలు చెయ్యకు, కలల నాడకు, కోపగింపకు, ఆత్మశృతి, పరనిందల విడువు. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాలలో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అంటారు. కాయమే కైలాసమని చాటి శ్రమజీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు. బసవేశ్వరుని దివ్య జీవిత గాథను
పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైనది.